అన్ని మంచి లక్షణాలు కూడా నీకు ప్రయోజనకరంగా ఉండాలంటే నీ వినయము, నీ విధేయత, బైబిల్ జ్ఞానము, ప్రార్థనా జీవితం అన్నీ నీకు ప్రయోజనకరంగా ఉండాలంటే ముందు నీవు ధైర్యంగా ఉండాలి. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను కోరుకుంటున్నాడు, దేవునికి నేనంటే ఇష్టం అనే ధైర్యం నీలో ఉండాలి. ఆ ధైర్యాన్ని దెబ్బతీయటానికే సాతాను నిరంతరం ప్రయత్నం చేస్తాడు. సైతాను నిరంతరం ఒకటే పని మీద ఉంటాడు. నీ ధైర్యాన్ని దెబ్బతీయాలి, నిన్ను భయపెట్టాలి, నీ మనస్సును కృంగదీయాలి. నువ్వంటే దేవునికి ఇష్టం లేదు, నువ్వు మాట్లాడితే అని వినడు, నీ ప్రార్థన వినడు, లాభం లేదు, ఈ భక్తి వేస్ట్, ఈ విశ్వాసం అంతా వ్యర్థం, ఎందుకు ఇంకా నీకు అసలు బ్రతకడానికి ఏమి, నీకు అసలు సరైన కారణం లేదు, నువ్వు చచ్చిపో. ఈ ధైర్యం లేకపోవడము లేక భయపడడం దేనికి దారి తీస్తుందంటే రాను 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 నువ్వు చచ్చిపో అనే ఆ భయంకరమైన సూయిసైడల్ టెండెన్సీకి దారి తీస్తుంది.